హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా మనకి 2021 మరియు 22 సంవత్సరాలకు గాను జాబ్ క్యాలెండర్లను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ పైన చాలామంది కొన్ని వారి యొక్క అభ్యంతరాలు అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది. సో అయితే మనకి ఇప్పుడు లేటెస్ట్గా చాలామంది కూడా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ కోసం ఇంకా ఉద్యోగాల క్యాలెండర్ని పెంచాలని, కొత్తగా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయాలని అయితే కొంతమంది స్ట్రైకులు చేయడం కూడా అయితే జరుగుతుంది. అయితే లేటెస్ట్గా మనకి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ క్యాలెండర్లో మరికొన్ని పోస్టులను పెంచడంతో పాటుగా వీలైనంత తొందరగా భర్తీ చేయాలని అయితే ఇక్కడ వారు వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు వచ్చిన ఆ యొక్క అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ 1180 ఉద్యోగాలను భర్తీ చేయాలని వాటికి సంబంధించి జీవోను కూడా అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అఫీషియల్ జీవో అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ యొక్క ఉద్యోగాలన్నీ కూడా మీకు మ్యాక్స్ ఆగస్టు లోపలనే భర్తీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునింది. ఈ యొక్క పెరిగి ఏవైతే ఉద్యోగాలను పెంచాలనుకున్నారో ఆ యొక్క ఉద్యోగాలకి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆర్థిక శాఖ కూడా అయితే ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. అయితే ఇందులో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేది ఆ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన సబ్స్క్రైబర్స్ ఉంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబర్ని చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అప్పుడే మీకు మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు అలా నోటిఫికేషన్ అనేది రాకపోతే మాత్రం మనం డైలీ అయితే ఏదో ఒక వీడియో చేస్తూనే ఉంటాము. సో మీరు మన ఛానల్ని ఓపెన్ చేసి లేటెస్ట్ వీడియోస్ లింక్స్లో అయినా సరే మీరు మన వీడియోని అయితే చూసి అప్లై అయితే చేసుకుంటూ ఉండండి. అలాగే మన యొక్క ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్, సోషల్ మీడియా గ్రూప్స్ లింక్స్ అన్నింటినీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు మరిన్ని జాబ్ అప్డేట్స్ తెలుసుకోవడం కోసం అయితే మన యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లింక్స్లలో జాయిన్ అవుతూ ఉండండి. సో మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో మీరు ఇచ్చే లైక్ వల్ల మన యొక్క వీడియో చాలా తొందరగా అందరికీ అనేది రీచ్ అవుతూ ఉంటుంది. మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన వీడియోస్ లింక్స్ అన్నింటినీ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూసి అప్లై అయితే చేసుకుంటూ ఉండండి. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ పర్మిషన్ టు ద ఏపీపీఎస్సీ ఫర్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఆర్డర్ అనేది ఇచ్చారు. ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇది మనకి రావడం జరిగిందండి. 29వ తేదీ అఫీషియల్గా అయితే మనకి ఇది విడుదల అవడం అయితే జరిగింది. ఈ యొక్క జీవోని ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డేట్ కూడా ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి జీవో ఎంఎస్ నెంబర్ 49 అయితే పేరుతో ఇక్కడ మనకి విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్డర్ ఇన్ ద reference read above the secretary APPSC willing starting the owing the certain clarification on services rules, amendment of rules, pending details of vacancies from certain unit officers, guidelines on implementation of EBC reservations etc. Notification have not been issued for certain categories of post which have been permitted earlier and requested to accorded permission to issue notification on receipt of orders and demand amendment to Rule 22 of AP State and Subordinate Services Rules regarding EBC reservation to the following 1180 vacancies. సో ఇక్కడ ఈ యొక్క పోస్టులని భర్తీ చేయడం కోసమని పర్మిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఆర్థిక శాఖ దీనికైతే పర్మిషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో అయితే ఇందులో ఒక మంచి బెనిఫిట్ ఏంటంటే మనకి ఈబీసీ మనకి ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని 10% వరకు అయితే అమలు చేయడం అయితే జరుగుతుంది దీంట్లో. సో ఇది ఒక మంచి బెనిఫిట్ అని అయితే చెప్పొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి పోస్టులు 15 రకాల పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయండి. సో అందులో మెడికల్ ఆఫీసర్ యునాని ఇన్ ఆయుష్ డిపార్ట్మెంట్లో 26, మెడికల్ ఆఫీసర్ హోమ్ ఇన్ ఆయుష్ డిపార్ట్మెంట్ 53 హోమియోలో, అలాగే మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద ఇన్ ఆయుష్ డిపార్ట్మెంట్లో 72, లెక్చరర్స్ ఇన్ హోమియో ఇన్ ఆయుష్ డిపార్ట్మెంట్లో 24, లెక్చరర్స్ ఇన్ డాక్టర్ ఎన్ఆర్ఎస్ జిఏసి ఇన్ ఆయుష్ డిపార్ట్మెంట్ 3, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ రెవెన్యూ డిపార్ట్మెంట్ 670, అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సబ్ సర్వీసెస్ 190, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఇన్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ 60, హార్టికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ హార్టికల్చర్ సర్వీసెస్ 39, తెలుగు రిపోర్టర్స్ ఇన్ ఏపీ లెజిస్లేచర్ సెక్రటరేట్ 5,
అలాగే డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ 4, ఇంగ్లీష్ రిపోర్టర్స్ ఇన్ ఏపీ లెజిస్లేట్ సెక్రటరియట్ 10, అలాగే జూనియర్ లెక్చరర్స్ ఏపీఆర్ఈఐసి సొసైటీలో 10, అలాగే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఏపీఆర్ఈఐసి సొసైటీలో 5, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఫర్ ఫారెస్టెట్స్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్లో 9 పోస్టులు, మొత్తంగా 1180 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద అబోవ్ matter and duly considering the request of the Secretary Andhra Pradesh Public Service Commission APPSC, government hereby permit the APPSC to issue notification for the post of mentioned supra on receipt of order and amendment to Rule 22 of AP State and Subordinate Service Rules regarding EBC reservations అని ఇచ్చారు. The vacancies to be notified as mentioned in para at 1 shall be reflected in the annual calendar of recruitment issued in GOMS number 39 Finance Department date 18/06/2021 ప్రకారం మనకి ఈ యొక్క క్యాలెండర్ ప్రకారం ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తారు. The Secretary APPSC is requested to take necessary action accordingly. The GO is available on internet and can be accessed at the address www.gor.ap.gov.in లో మీరు ఈ యొక్క జియోని అయితే అఫీషియల్గా డౌన్లోడ్ చేసుకుని అయితే చూసుకోవచ్చు. బై ఆర్డర్ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ వాళ్ళు మనకైతే ఈ యొక్క మన యొక్క జియోని అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు క్లియర్గా. సో దీనికి సంబంధించి ఈరోజు న్యూస్ ఆర్టికల్ కూడా అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అక్కడ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు న్యూస్ ఆర్టికల్లో కూడా ఈరోజు అయితే మనకి సాక్షి న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. 1180 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అని. సో ఏపీఎస్పీ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం, జీవో విడుదల చేసిన ఆర్థిక శాఖ. సో రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1180 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ గురువారం జీవో 49 విడుదల చేసింది. ఏపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు 1180 పోస్టుల భర్తీకి ఆమోదం కోరుతూ ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటితో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈబీసీ 10% రిజర్వేషన్లు అమలు చేసేందుకు వీలుగా సర్వీస్ రూల్స్లో మార్పులు చేయాలని కోరారు. వీటిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టేందుకు గాను ఏపీఎస్సీకి అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో నోటిఫికేషన్ ఇవ్వనున్న పోస్టులు అనేది ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మెడికల్ ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్స్, అలాగే మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద, లెక్చరర్ హోమియో, లెక్చరర్ డాక్టర్ ఎన్ఆర్జీఎస్ ఆయుష్లో, అలాగే జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఎండోమెంట్, అలాగే హార్టికల్చర్ ఆఫీసరు, తెలుగు రిపోర్టరు, లెజిస్లేచర్, అలాగే డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, అలాగే ఇంగ్లీష్ రిపోర్టర్, లెజిస్లేచర్, అలాగే జూనియర్ లెక్చరర్ ఏపీఆర్ఈఐ సొసైటీ, డిగ్రీ లెక్చరర్ ఏపీఆర్ఈఐ సొసైటీ, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి. సో మొత్తంగా ఇక్కడ 1180 పోస్టులు అయితేనే ఇందాక కూడా మనం అయితే డైరెక్ట్ అఫీషియల్ జీవోలోనే అయితే చెప్పాము అన్ని పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇది మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో లేటెస్ట్గా వచ్చిన జాబ్ న్యూస్ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన 1180 పోస్టుల భర్తీకి తొందరలో రాబోతున్న నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అండి. ఈ యొక్క నోటిఫికేషన్ రాగానే మన యొక్క ఛానల్ అయితే మనం అప్డేట్ చేస్తాము. సో వీలైనంత తొందరగా అయితే ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు. సో రాగానే మనం అయితే మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తాం. మీ యొక్క జిల్లాలో ఎటువంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క జిల్లా నేమ్ని కింద వీడియో సెక్షన్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ గ్రూప్స్లలో జాయిన్ అవుతుండండి. మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్టింగ్ అయితే చేస్తారని ఆశిస్తున్నాను.